ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది భయ్య. మార్చి 22 నుంచి స్టార్ట్ అయిపోతుంది ఐపీఎల్. సో ఇక్కడ నుంచి బెట్టింగ్ సైట్లు అయితే విపరీతమైన రెవెన్యూ జనరేట్ చేస్తాయి. ఎంత అంటే ఇప్పుడు బిగ్ బ్యాష్ లీగ్ ఉంది, బీపీఎల్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ లీగ్ ఉంది, వెస్ట్ ఇండీస్ లీగ్ ఉంది. ఇవన్నీ లీగ్లు కలిపి బెట్టింగ్ సైట్ ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేస్తాయో ఒక ఐపీఎల్ నుంచి జనరేట్ చేస్తుంది బెట్టింగ్ యాప్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మెయిన్ పాయింట్, బెట్టింగ్ నుంచి దూరంగా ఉండండి, బెట్టింగ్ యాప్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు బెట్టింగ్ వేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ₹1000 వేస్తారు. మధ్యతరగతి ఎందుకు ఆశపడు, ఆస్తోనే బతుకుతాడు. సో ఏం చేస్తాడు, ₹1000 వేస్తాడు, అవి నేటి ₹2000 చేస్తాడు. చేసిన తర్వాత ఆశ ఒప్పుతుందా, విత్డ్రా చేయడానికి ఒప్పుకోదు. ఇంకేద్దామా, ఇంకా లాగేద్దామా అని చూస్తాడు. కానీ అవి అక్కడ పోతాయి, అవి వచ్చిన వెయ్యి పోతుంది. అప్పుడేంటి బాధపడాల్సి వస్తుంది. అయ్యో ఉంచుకుంటే బాగుండు, మనకి ఖర్చులకైనా వద్దు అది అనుకుంటారు, బాధపడతారు. సో ఐపీఎల్ని మాక్సిమం చూసి ఎంజాయ్ చేయండి, అంతేగాని ఇలా బెట్టింగ్ వేసి బాధపడే బదులు వీటిని బెట్టింగ్ యాప్లు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే పెద్ద ఫ్రాడ్. ఒకవేళ మీరు ఒక 10 lakhs 15 lakhs గెలిస్తారు, అది వెంటనే మీ అకౌంట్ బ్లాక్ చేస్తాడు. మీరు ఏమి చేయలేరు, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేరు. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే తిరిగి మీకే బొక్కలో పెడతారు. సో వీటిని దూరంగా ఉండడానికి ట్రై చేయండి, ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.